చాలా దూరాన ఒక్క గ్రామాన అమ్మా నాన్నకు అమ్మలు అనే ముద్దులు పాప. స్నేహితులు ఎవరు లేక అమ్మ నాన్నతోనే తిరుగుతుంది. తను ఆడుకోవడానికి ఎవరు లేరు. అయితే మంకు అనే కోతి బొమ్మతోనే ఆడుతుంది. మంకుతోనే తనకు అంతా ఆటలు పాటలతో కలిసి ఎప్పుడు ఉంటుంది. లాలలా లాలలా మంకు, మనము అక్కడికి వెళతాము, రా పోదాము. లాలలా లాలలా. ఇదేమిటి? అబ్బా, ఎంత స్పీడు! హాయ్, ఇదేమటబ్బా? అరే అరే, భలే అందమైన టోపీ. అయ్యో, దెయ్యం! అది ఎవరు? ఇక్కడ ఎవరు కనబడట్టే లేదే. ఛే, ఎవరైనా వస్తే బాగుండే. ఈ పెళ్లి ఎవరు చూస్తుంది? అయ్యో, భయపడ్డాను కాదే. హాయ్ పొట్టి మనిషి. నేను పొట్టి మనిషిని కాదు, నా పేరు బన్నీ. బన్నీయా? బాగుందే, మంచి పేరు. నేను అమ్ములు, ఇది నా మిత్రుడు మంగు. ఆహా, నాతో ఆడడానికి ఎవరు లేరని చాలా బాధగా ఉంది. నీవు నాతో కలిసి ఉంటావా? ఓ అలాగే, ఉంటాను. కాని ముందు ఆ టోపీ ఇవ్వు, అది నాదే. బన్నీ, నీకెందుకు ఈ టోపీ? ఇంకోటి వేరే తీస్తా, ఇది నాకు కావాలి. హా, అది ఏమీ బాగలేదు. అది సాధారణమైన టోపీ కాదు, పిల్లల చేతిలో ఉంటే ప్రమాదం. మరి నీవెంత కావాలని చెప్పిన ఇవ్వను, ఎంత చెప్పినే ఇది నాకు కావాలి. హే, అది కావాలని కాదు, ఇది మ్యాజిక్ టోపీ. మ్యాజిక్ టోపీనా? లోకములో ఇన్నో వందల సార్లు మ్యాజిక్ చేసిన మ్యాజిక్ టోపీ అది. ఇదా? ఊరికే మాటలు చెప్పుకో, దీని గురించి ఏమైనా ఉంటే చూపించు మ్యాజిక్. హే, మ్యాజిక్ అని ఎక్కడ పడితే అక్కడ చూపించడం కుదరదు. దానికి ప్రత్యేకమైన స్థలం, సమయం ఉంటుంది. లేదు, నేను ఇప్పుడే చూడాలి, లేకపోతే నేను నమ్మను. అమ్ముల తల్లి, ముందు చేయకు. మ్యాజిక్ తరువాత చూపిస్తా. ఇప్పుడు ఒక కథ, ఒక పాట ఉంది, అది మాత్రం చూడు. నాకు మ్యాజిక్ తప్ప వేరేదేమీ వద్దు. ఇదిగో నీ టోపీ. షో, ఎంత పని చేసింది పిల్ల. గులుగులు గులుగులు చిన్నదైపో, గులుగులు గులుగులు చిన్నదైపో, టోపీ చిన్నదైపో. అబ్బో, ఒక మ్యాజిక్ టోపీ. హే అమ్ములు, ఆగు, నేను చెప్పింది విను అమ్ములు. అమ్ములు, షో, అబ్బా. మాయలు చేయక వచ్చి మాయాజాలం చూపక వచ్చని చీమలాంటి బన్నీ, మ్యాజిక్ బన్నీ. మాయలు చేయక వచ్చి మాయాజాలం చూపక వచ్చని చీమలాంటి బన్నీ, మ్యాజిక్ బన్నీ. కలిసి తోడుగా ఆడి పాడి ఒకరితో ఒకరు చేరి ఎగిరి చీరగా ఇష్టమదోని బన్నీ, మ్యాజిక్ బన్నీ. ఏ అమ్ములు, జాగ్రత్త. బన్నీ, నీ మ్యాజిక్ బాగుంది, కానీ ఈ విద్యలు ఎక్కడ నేర్చుకున్నావు? మ్యాజికా? అది అమ్ములు, దానికి ఒక కథ ఉందిలే. కథ? చెప్పు మరి. ఏ కథ కావాలి? ఊర్లో కదా, అడవిలో కదా? నాకు మరి అడవిలో ఉండే కుదన్న కదా. కోరి కదా. అయితే అలాగే అలాగే. అయితే నీవు ఇవి పట్టుకో.
ఒకరోజు పెద్ద కోతి అడవిలో చూస్తూ చూస్తూ నడుస్తూ ఉంది. చాలాసేపు నడిచినా కూడా తినటానికి ఏమీ దొరకక కోతి కడుపులో తాళంలాంటి శబ్దాలు వస్తున్నాయి. డుమ్ 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 డిమ్ 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 ఎక్కడ ఉన్నావే ఏ చెట్టుకున్నావే డుమ్ 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 డిమ్ 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 డుమ్ 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 డిమ్ 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 ఆపిల్ పండమ్మా పండులాండి మామిడి పండమ్మా డుమ్ 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 డిమ్ 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 డిమ్. ఏమిటి పాట భలేగుంది? ఏమి చెప్పను, ఎంతసేపు నుండి నడుస్తున్నారు, ఏమీ దొరకలేదు. పక్కనే ఒక దానిమ్మ తోట ఉంది, నేను అక్కడికి పోతున్నా, నీవు కూడా రా. హాయ్ దానిమ్మ పండ్ల. అయ్యో ఆకలిస్తుంది, నేను ఇప్పుడే పోదా. అయ్యో కడుపులో కాదే, ఎవరు అలా కరుస్తుంది? అయ్యో అయ్యో ఆరాయి వెనకల ఎవరు అరుస్తున్నారు? ఎవరున్నారు అక్కడ? ఎవరు? అయ్యో అమ్మా అబ్బా. ఏమైంది పామన్నా? ఒరే పిల్ల కోతి, ఈ రాయి తీసి నన్ను కాపాడు. దానికేముంది, ఇప్పుడే తీస్తా. భయం లేదు లాగుంది. హై లెస హై లెస. అమ్మయ్యా. చాలా రోజులు అయ్యింది తిని. నన్ను వదులు, నిన్ను కాపాడాను కదా పామన్నా. అది నాకేమి తెలియదు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉన్నప్పుడు చేతికి దొరికింది తినడం అడ్డవి ధర్మం. అయ్యో అబ్బా. ఏమిటి మిత్రులారా ఇక్కడ గొడవ? నన్ను కాపాడవా నీవు? నీవు అడవిలో రాజైన సింహానగి మంత్రివేగా, దీని గురించి తప్పక చెప్పాలి నీవు. అవును, ఏమిటి మీ గొడవ? ఈ పాముని రాయి కింద నుంచి తీసి కాపాడాను, అయితే ఇది నన్నే తింటుంది. ఇది ఏమి ధర్మం? కొంగక్క, నాకు తెలిసిందల్లా ఒకటే అడవి ధర్మం. విషమున్న జీవులు ఎప్పుడైనా ఎవరినైనా ఎట్లాగైనా తినే అవకాశం ఉంది. కొంగకు జరిగినది తెలిసింది. క్రూరమైన విషపాము నుంచి కోతనను ఎలాగ కాపాడాలని కొంగ ఆలోచించే. కొంగకు ఒక ఐడియా వచ్చే. మొదట ఏమి జరిగిందో విన్నాను, కానీ మీరు చెప్పింది నిజమని నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఎవరిది నిజమని ఎలాగా చెప్పగలను? నాకు మరల మొదట ఏమి జరిగిందో ఒకసారి చూపించగలరా? అలాగే అలాగే. కోతిగాడ, ఇందాక తీసిన రాయి నా మీద ఎట్లాగొందో పెట్టు. అమ్మో. అయితే నీవు ఈ రాయి కింద ఉంటే కోదన్న తీసింది, అవునా? అవును అవును. కోదన్న, ఈ పాముని రాయి కింద ఉంటే తీసావు, అవును కదా? అవును అవును. ఇంతకు ముందు ఉన్నట్లుగానేగా? అవును. ఏమిటి కోదన్న, త్వరగా పారిపో, ప్రాణంగా పారిపో. పెద్ద పాము ఆ రాయి కింద పడి తచ్చింది. ఏరా ద్రోహుల్లారా, నా మీద రాయి తీసి వెళ్ళండిరా. నన్ను కాపాడండి ద్రోహుల్లారా, నన్ను కాపాడండి ద్రోహుల్లారా. విన్నాపుగా ఆపత్తులో ఆదుకున్న వారికి ద్రోహం చెయ్యుటే కదా. అదిరిపోయింది. మంచి కథ మరియు పాట. ఇంక ఎన్నో ఇష్టమైన కథలు కూడా ఉన్నాయి. నేను అవి అన్ని వింటాను. దానికేమిటి? అరే, ఇది అర్థం కాకున్నదే. బన్నీ, నీవు ఏమి చూస్తున్నావు? ఇదిగో ఆ దారి చూపించే పలక తిరగబడింది. దానికొక దారి ఉందిలే. ఏమిటి దారి? దారి చూపే పలక, దారి చూపే పలక, దారి చూపించు. దారి చూపే పలక, దారి చూపే పలక, దారి చూపించు. హాయ్, ఇదేమి ఆశ్చర్యం. బన్నీ, ఇది ఎక్కడికి వెళ్ళదారి? అది అయ్యో గ్రద్ద వస్తుంది. ఎక్కడ? నీకేమైనా అయిందా? ఏమీ జరగల. అదుగో చూడు, ఆ పెద్ద టోపీని తీసుకుపోతుంది. త్వరగా ఏదైనా చెయ్యి బన్నీ. ఇప్పుడు నేను ఏమీ చేయలేను.
ఆ టోపీలోనే ఉంది శక్తి అంతా. అయ్యో ఇప్పుడు ఏమి చేయాలి మరి? రా, అది పోతుంది. త్వరగా రా బండి. అమ్మలు బన్నీ, ఇదిగో నీ టోపీ. ఎందుకు బన్నీ ఆ గర్ద నీ టోపీని తీసుకు వెళ్ళింది? అది ఒక దుర్మార్గుడు మ్యాజిక్ పనిన కుట్రా. దుర్మార్గుని మాజికా? అదిగో దూరంగా కొండపైన లోకంలో జరిగే మ్యాజిక్ కథ తెలిసిన ఒక ముసలి తాత ఉంటున్నాడు. తన దగ్గర ఉన్న శిష్యుడే మాంత్రికుడు. వాడి దుర్మార్గపు కారణంగా ముసలి తాత మంత్ర విద్యలన్నీ నాకే కావాలి అన్నాడు. మరి ఆ దుర్మార్గుడే నన్ను తప్పించామన్నాడు. కాని వాడి నుంచి తప్పించుకోలేకపోయా. కొన్ని సంవత్సరాలుగా అక్కడ నుంచి వచ్చినప్పటికీ నా కోసం ఆ టోపీ కోసం వెంట పడుతున్నాడు. కానీ నన్ను నేను రక్షించుకున్నాను. ఎప్పుడైనా ప్రమాదం ఉందని తెలుసు. వాడు ఎప్పుడైనా ఇక్కడికి వస్తాడు. ఎప్పటికైనా స్థలమే నన్ను కాపాడుతుంది. ఇప్పుడు మనకు ఎక్కువ సమయం లేదు. మనం ఇప్పుడే బయలుదేరుదాము. ఎటువైపు వెళ్ళాలో ఆ మాంత్రికుడి దగ్గరకు? మాంత్రికుడు తిరుగు దారి అద్భుతమైన దారి. అది ఎవరికీ తెలియదు. నీకును? అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పలక చూపించే దారి వైపు వెళితే నది వస్తుంది. నది కవతలే మండూకరాజు కోట ఉంది. దారిలో వచ్చే వారికి మండూకరాజు మనకు సహాయం చేస్తాడు. అయితే త్వరగా పోదాం. నీవు కూడా వాడిని పట్టుకోలేకపోయావు. నేను ఇక నీవు ఈ పంజరంలో పడి ఉండు. వెళ్ళు, వాడిని పట్టుకో. లా 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 లా. లా 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 లా. ఇదేనా నది? బండి చెప్పిన కథలో నది అదే కదా దానిమ్మ చెట్టు. రా బండి, త్వరగా. హాయ్, ఎన్ని కాయలు! కోసుకొని తింటా. చిన్న చిన్నగా నాకు దానిమ్మ పట్టేస్తావా? అరే, చిన్నగా వెళ్ళిపోయింది. నాకు అదానిమ్మ పండు కావాలి. ఎలాగా? నోటిలో నీరు ఊరుతుంది. దానికో దారి ఉంది. అరే క్యాట్ బాలా, ఉండరా, నేను కొడతా. అమ్మలు, ఏమిటి ఆలోచిస్తున్నావు? అమ్మ చెప్పిన పని ఉంది, చేయలేదు. ఆ పని చేసే వరకు ఏమీ పెట్టదు. ఇప్పుడు తింటా, ఏమి పర్వాలేదు. ఆగు. అమ్మ చెప్పింది తప్పక వినాలి, లేకపోతే మేకపిల్లకు జరిగిన పనే అవుతుంది. అవును, మేకపిల్లకు ఏమైంది? అయితే విను మరి. చెప్పింది వినాలి కదా.
చెప్పింది వినాలి కదా, అమ్మ పలుకులే బంగారమేను, ఆటలే కలిసి ఆడుచుండు, అమ్మాయిగా చిచ్చుకొట్టు, నోటితో పెద్దగా అరిచివచ్చు క్రూరమైనట్టి చిత్తులనకే. మంచుతో అడవి గట్టగట్టి అమ్మ పయనమే ఆహారానికి, పోయే ముందు మిత్రుడి చెప్పి దుష్టుడు వస్తే జాగ్రత్త అనే, అనుకున్న కుట్టనే చేయగా వచ్చే ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండే, ఎవరుచి పిలిచిన తలుపు తీయకు జిత్తుల నక్కొస్తే జాగ్రత్తరా, ధైర్యమే మాకు పోయిరమ్ము చిన్నది మేము చూసుకుందాము. అమ్మ వెళ్ళగానే నక్కి చూసి జిత్తుల నక్క నక్కి చేరే, అమ్మ గొంతుతో మెల్లగా పిలిచి పిల్లలు తలుపు తీయమనే, అమ్మ నిలిచింది వాకిలి ముందే, చిన్నది పరుగెత్తి తీయబోయి ఎంత చెప్పినా చెప్పింది వినవా, తలుపు తీయక చిన్న పిల్లవే అమ్మ తెస్తుంది అడవి పండునే, చేసింది శబ్దం అమ్మకు లాగే ఈ శబ్దం చేసే దొంగనక్కే. పోరా పోరా చిన్న పిల్లని నన్నే పండా వేచి ఉన్నావు, చేసింది శబ్దం అమ్మకు లాగే ఈ శబ్దం చేసే దొంగనక్కే. శబ్దం చేసాగా అయ్యయ్యో చిన్నవాటికి తెలిసిపోయే, ఎట్లాగా ఎట్లాగా ఎట్లాగని మేక పిల్లను తినటము ఎట్లా. పిల్లలారా, నేను శత్రువుని కాను, మీకు కావలసిన అన్ని పచ్చికాయలు పండ్లు తెచ్చిన మిత్రులను తలుపులు తెరవండి, మనము మాట్లాడుకుందాము. అయ్యారే అయ్యా తీరెట్టి పండే తలుపు తీయబోయే మేక పిల్లే, అమ్మ చెప్పినది గుర్తే లేదా, జిత్తుల నక్కే తంత్రమే కదా, పాపమే పిల్లలు భయమే వద్దు తిరుటకు తెచ్చిన మిత్రుడనే, తలుపు తీసేదా త్వరగానే కడుపులు ఆగలి బాధదో. కాలు ఇరుక్కొని నొప్పిదోనే కాలి నొప్పిదో పారిపోయే, చేసిన తప్పుకు మేఘ పిల్ల జీవితాన పాఠమునేచే, అమ్మ చెప్పింది వినాలి కదా, అమ్మ పలుకులే బంగారమేనే. మ్యాజిక్ బండి ఏమిటి అరుపులు? ఈ కోదన్నకు ఏమైంది? ఇలా కరుస్తుంది? చీమ ఏదైనా కుట్టిందా? ఏమీ అర్థం కావట్లేదే. కోదన్న, ఏమైంది నీకు? అయ్యో ముసలి! బండి లే అక్కడ నుండి! బండి! బండి! నన్ను కాపాడు బండి! బండి! నన్ను కాపాడు బండి! అయ్యో ఎలాగిప్పుడు? చిన్నది అవ్వాలి. అమలమ్మా, నీకేమీ కాలేదుగా? ఓ, ఏమీ జరగలా. ఆ ముసలి ఎక్కడికి పోయింది? అరేరే, భలే చేసావి. ఆ దుష్టుడికి తగిన శాస్తి. చిన్న ముసలి. ఈ కోదన్న ఏమి చెబుతుంది? అది ఏమీ మాట్లాడలేదు. కా కా కీ కీ మారిపో.
వదిన మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పు నీవు. అవును మరి, ఈ దుష్టుడికి తగిన శాస్తే ఏ జంతువుని ఈ నదిలో నీటిని తాగనిచ్చేది కాదు. దీనివల్ల అందరికీ భయంగా ఉంది కదా. అవును అవును, ఇప్పుడు భయం లేదు. బాగుంది, భలే ఆనందంగా ఉంది కదా బండి? అవునవును, సమయం అవుతుంది తెలియట్లా. మనం త్వరగా నదిని దాటాలి. కాని బండి, పడవ ఏమీ లేదు కదా. పడవ మనిషి ఈల వేసి వస్తాడు, తెడ్డు వేసుకుంటూ వస్తాడని ముసలి తాత చెప్పాడుగా. త్వరగా ఈల వేసి చూడు. అయ్యో నా కాలు! ఎరా ముసలి, నిన్ను నేను. ఈ చిన్న ముసలి ఆటలాడుతుంది. అవును అవును, దీనిని తీసుకుని చెట్టువి కట్టేస్తా. బండి, ఈ చుట్టుపక్కల ఎవరు లేరే? ఎవరది పాడేది? ఎవరు నన్ను పిలిచింది? హాయ్, పడవ మనిషి వచ్చాడే, భలేగా వచ్చాడే. హాయ్ హాయ్, నీలం కప్ప. ఎందుకు పిలిచారు నన్ను? కప్ప మనిషిని కాదు, పడవ నడిపే మనిషిని పిలిచాము. అది నేనేలే. మీరు ఎక్కడికి పోవాలి? మేము మండూకరాజ కోటకు పోవాలి కప్ప మనిషి. ఎక్కడి మరి? ఇందులోనా? మేము ఎలా ఎక్కాలి? దానికి దారి ఉంది, ఇది తినండి చాలు. మిఠాయా? ఇదిగో. ఇదిగో. ఏమిటిది? భయం లేదు, తినండి. హాయ్ బండి, చూడు, నేను చిన్నగా మారిపోయా. హాయ్ హాయ్. రండి రండి, త్వరగా పోదాం. బండి, పడవ మనిషి పిలుస్తున్నాడు, రా త్వరగా పోదాము. బండి, చూసి తూకు. ఏమిటది? కప్పగారు, పడవ పోనిము. బండి బండి, తామర బండి, కప్ప మనిషి నడిపే తామర బండి. కదలకుండా నిలబడండి. లా 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 లా. కాపాడండి, ఎవరైనా కాపాడండి. మాట్లాడుతున్న కోది, చిన్నతైన ముసలి. అవును, ఇది ఆ బన్నిగాడి పని. ఏరా కోదిగా చెప్పు. చెప్పు, వాడు విడివైపు వెళ్ళాడు. తెలియదు, నన్నేమి చెయ్యొద్దు. నీవు చెప్పకపోతే నిన్ను పట్టుకొని నేను. మర్యాదగా చెప్పు, లేకపోతే దీనికి ఆహారం అవుతావు. త్వరగా చెప్పు. అది అది నది కడవైపు. ఈ నది దాడిదేనేగా నా చేతి నుంచి తప్పించుకోలేడు. వద్దు, వాడిని వదిలేగి. జాకీ, కమ్ ఆన్. పద.
la 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 la. La 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 la. La 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 la. హాయ్, ఎంత అందంగా ఉందో. బన్నీ చూడు, ఎంతో చల్లగా ఉంది. మీరు దిగవలసిన స్థలం వచ్చింది. దిగండి జాగ్రత్తగా. బన్నీ దిగరా దిగ్గు. సంతోషం మిత్రుడా. మనము పోదాము. హాయ్, బాగుంది. భలే అందమైన స్థలం. మనము కాసేపు ఆడుకొని పోదాము బన్నీ. ఆడుకోవటం తరువాత ముందు మండుగరాజుని కలవాలి. బన్నీ, ఇదేనా మండుగరాజు ఇల్లు? అవునని అనుకుంటా. కొట్టి చూద్దాము. టంటడేంగ్. హాయ్. ఇక్కడ ఎవరు లేరే? అవును, ఎవరు లేరే. స్థలం ఇది కాదేమో. ఏమిటి ఎందుకు పోతుంది? అయ్యో, ఏమిటి కదలుతుంది? వెళ్ళే దారి ఒకటే అయినా దారులు చాలా ఉన్నవిలే ఉన్నవిలే ఉన్నవిలే. వెళ్ళే దారి ఒకటే అయినా దారులు చాలా ఉన్నవిలే. దిక్కులు 4 అయినా గాని దిక్కుల దారులు చాలానే. సూర్యుడు వచ్చే దిక్కేగా తూర్పు దిక్కని తెలిపేరు. కాంబస్ పెట్టి చూసిన దిక్కులు మనకు చూపించు. గ్లోబును తిప్పి చూసిన మ్యాప్ను తెచ్చి వెతికిన కనుగొనవచ్చు కొత్త దారి ఎన్నో దారుల వేగమునే. ఎంతో జనముదో ఈ బండి పట్టా పైనే పోయేను. మోటార్ వాహనం పోయేను. హైవే రోడ్డుల అతివేగముగా కడలికి వస్తుంది. పడవల రాణిని చూడండి, ఆకాశమున వెళ్ళేను. విస్మయం గొలిపే విమానం. మనకు ఎన్నో దారులు వేరే అయినా అన్ని లోకములే చూడొచ్చు. గంటే మోగిన శబ్దం విన్నా బయలుదేరుట సిద్ధమేక. మండుగరాజా, ఎవరు మీరు? ఎవరు అక్కడ వీరిని పంపించింది? రాజుగారు, మీ సహాయం కోసం వెతుకుతూ వచ్చాము. సహాయమా? ఏమి సహాయం? మాకు ఎంతో కావాల్సిన మాంత్రిక కుంట కోసం. మాంత్రిక పిల్లాడా? మామూలు వారికి అక్కడ ప్రవేశం లేదు, తెలీదా? దయచేసి అలాగ చెప్పదు. నాకు ఈ టోపీ ముసలి తాత ఇచ్చాడు, లేకపోతే ఆపదే. ఏమిటి ముసలి తాత మాంత్రిక టోపియా? అది నీకెలాగ వచ్చింది? ఇది ఆ మాంత్రికుడు దగ్గర నుంచి వచ్చింది. ఎలాగైనా ఇది ముసలి తాతకు ఇవ్వాలి. సరే సరే, మార్గం ఏమిటో చెప్తా. ప్రతిఫలం తీసుకోను. ఒక మార్గం చూపించుట నా పద్ధతి. మాంత్రిక భార్య నుండి తప్పించుటకు ప్రియమైన మీరు నాకు ఏమైనా ప్రతిఫలం ఇవ్వాలి. మాకు ప్రియమైనది. సరే, ఆగో. దానిలో దాచినవి నాకు వద్దు. అందులో ఉన్నవి అంతా నాకు తెలుసు. అలాగైతే నాకు ప్రియమైన మంగోని ఇస్తాను. అయ్యో బన్నీ, మంగు కనబట్లేదే. అయ్యో మంగు. మంగు లేదా? ఇంకా ఏమున్నవి? రాజుగారు, మా చేతిలో ఏమీ లేవు. అయితే మంచి కథలు మాత్రం ఉన్నవి. కథలా? అయితే చాలు. కథలు అవి ఎక్కడికి పోయేవి కావు. కథలు వినటం అంటే నాకు చాలా ఇష్టం. అయితే చెప్పు బన్నీ. అలాగైతే నేను ఒక ఉపాయం పిల్లి కథ చెబుతాను.
పిల్లుల కదా. అయితే చెప్పు వింటా. అనగనగనగా ఎలుకలన్నిటినీ కలలో కూడా భయపట్టే ఒక భయంకరమైన పిల్లి ఉండు. అయ్యో పరిగెత్తండి, అయ్యో ఆగండి రక్కడ. మీరు ఎడు పరిగెత్తుతారో పరిగెత్తండి. అయ్యో నన్ను ఏమి చెయ్యకు. అయ్యో రా. కానీ ఎంతో హుషారుగా పరిగెత్తుతున్న పెళ్లికే కొద్ది కొద్దిగా శక్తి తగ్గిపోయాయి. నాతోనా నీవు పరిగెత్తేది? ఎరా ముసలి పిల్లి, నీకున్న శక్తి శౌర్యమంతా పోయిందా? పాతకాల పద్ధతిలాగా వెంటపడకు. వెళ్ళి ఇంకేమైనా తిని హాయిగా జీవించు. నా నుంచి తప్పించుకొని నవ్వుతున్నారు. ఇంతకు ముందున్న శక్తి ఉండే ఎలుకలు భయపడేవి. ఇవి అన్నీ నాకు ఒక పాఠం నేర్పినవి. అలాగ ఉండగా ఒకరోజు చుట్టుపక్కలే చూడు, అడుపక్కనే మైనా ఉందేమో చూడు. ఒరే అడు పక్కకు వెళ్ళకు, ఆ భయంకర పిల్లి ఉందేమో. నీవు భయపడకురా, అది ఇదివరకులాగా ఏమీ పట్టుకోలేదు. హాయ్ కేకు, రా మనం వెళ్ళి తిందాము. ఆగు ఆగు, అదుకో కింద ఉంది పిల్లి, మనం అక్కడికి వెళ్ళదు. నువ్వు రారా. అయ్యో నేను రాను, నన్ను వదులు. అరవకుండా రారా. అయ్యో నాకు భయంగా ఉంది. ఇదేమిటి ఎడదిరింది? లేదు, అది కదలటం లేదే. అయితే సరే, ఈ ముసలిది సచ్చినట్టుంది. నిజంగానా? రా చూద్దాము. ఏ వద్దు. అరే అరే వద్దురా, వద్దు, నాకు భయంగా ఉంది. వద్దురా వద్దు. అయ్యో నాకేమీ తెలియదు. మిత్రులారా బాగా వినండి, ఆ దొంగ పిల్లి చనిపోయింది. ఇక మనకు భయమేమీ లేదు. అందరూ పరిగెత్తరండి. రండి త్వరగా రా. ఈ సంతోషం గురించి చెప్పనక్కర్లేదు. ఇక మనం హాయిగా తిరగవచ్చు. సరే. ఏమిటి మనకు హాయిగా ఉందా? అవును. అయితే రండి. పిల్లి బలి పిల్లి, రోషమున్న పిల్లి. పిల్లి బలి పిల్లి, రోషమున్న పిల్లి, ఎలుకలను పట్టేటి వీరుడైన పిల్లి. ఈ దుష్టుడు ఇప్పుడు చచ్చాడు. ఇక ఎవరూ భయపడద్దు. మనం పండగ చేద్దాము. అందరూ కలిసినాతో అందరూ నృత్యం చేస్తూ ఆడుదాము. యాహూ యాహూ. ఎలాగుంది ఈ ముసలిదానికి దెబ్బ? ఇప్పుడు శక్తి జయించిందా లేక బుద్ధి గెలిచిందా? అహంకారి అయిన ఎలుక యొక్క కథ ఇది. బాగుంది. ఈ కథ నాకు బాగా నచ్చింది. అయితే ఒక సమస్య ఉంది. సమస్య? ఏమిట సమస్య? మిమ్ములని మాంత్రికుని కొండ వరకు తీసుకుపోతాను. అక్కడ ఉన్న కవాడం లోపలి వరకు తీసుకుపోగలను. అక్కడ 2 వాకిళ్ళు ఉంటాయి. వాటిని మీరే చూసుకోవాలి. అలాగే రాజా. ఇది వచ్చుకోండి. ఈ నీలముంట దారి చూపిస్తుంది. నీలముండా? సమయం అవుతుంది. ఈ దారినే వెళ్ళండి. కృతజ్ఞతలు మండోక రాజా.
ఈ ఉంట దారి ఎలాగ చూపుతుంది? మనము చూద్దాము. అమ్ములు, త్వరగా రా, మనం దాని వెనకాలే పోవాలి. అమ్ములు, త్వరగా పద. అయ్యో, వేరేలాగుంది ఆ పోతుంది. అదిగో అక్కడ. అబ్బా, వచ్చాము. అయ్యో, మండూకరాజు చెప్పినట్టు లేదే. నూరు కవాడం ఉన్న చోటుకే తీసుకు వెళుతుందని చెప్పాడే, ఇక్కడ ఏమీ లేదే. నాకు తెలియదు, మనకు తెలిసినంత వరకు వచ్చాము అనుకుంటా. బన్నీ, ఇప్పుడు ఏమి చేయాలి? ముసలి తాతగారి దగ్గరకు వెళ్ళుటకు మార్గం ఏది? బన్నీ, చూడు, మండూకరాజు చెప్పిన వాకిల్లేగా. మనము చేరుకున్నాము. కానీ వీటిలో ఏది మాంత్రిక లోకానికి వెళ్లే వాకిలి? తెలియదు, కానీ వాకిలి తెరిచి లోపలికి పోతే మరలా తిరిగి రావటం కుదరదు. అయ్యో, అప్పుడు ఎలాగ కనుగొనటం? ఎలాగ తెరవాలో నేను చెబుతాను. అయ్యో, మాంత్రికుడు. బాగుంది, దొరకకుండా నన్ను తప్పించుకొని ఎక్కడికి పోతావురా నీవు? అయ్యో, అయ్యో బన్నీ, నీవు ఇక్కడ నుంచి పోగలవా ఇప్పుడు? నాకు ఆ ఉద్దేశం లేదు. నీకు కావాల్సినది ఆ టోపీయేగా, తీసుకో. ఆ పిల్లని వదులు. మాట్లాడకురా నీవు. మాంత్రిక వాకిలి, నేను నిన్ను పట్టుకోవడానికి రాలేదు. నేను నీకు కావలసినవి అన్ని ఇస్తాను. నాకు ఒకే ఒక కోరిక ఉంది. ఎలాగైనా మాంత్రికముని పొంది నా దగ్గరకు వచ్చేటట్లుగా. ఇప్పుడు ఆ సమయం, శక్తి ఉన్నది నాకు. లే, నిలుచో. త్వరగా ఆ వాకిలి తెరువు. ఇది మాంత్రికుడి ఆజ్ఞ. నీవు ఎక్కడికి పోలేవు, లేకపోతే నిన్ను బలి ఇస్తాను. ఇందులో ఏ వాకిలి తెరవాలి? అటు ఇటు చూడకుండా వాకిలి తెరువు, లేకపోతే. అయ్యో వద్దు, నేను తెరుస్తాను. త్వరగా రారా. ఏమిటిరా ఆలోచిస్తున్నావు? తెరువు. అమ్మా, అయ్యో. ఆ మాంత్రికుడి ఆఖరి దశ ఎంతో బాగా జరిగింది. హాయ్ బన్నీ, చూడు, మాంత్రిక టోపీ. అమ్ములు, మాంత్రిక తాతగారు వాకిలి తెరిచారు రా. ఇక నేను త్వరగా పోదా. తాతగారికి ఇక్కడ జరిగిన విశేషాలు అన్నీ చెప్పాలి. అమ్ములు, నీ గురించి కూడా చెప్పమంటావా? అయితే నేను వెళ్ళి వస్తా. బన్నీ, బన్నీ వెళుతున్నావా? అవును,
నేను వెళ్ళాలి. నన్ను చూడకుండా తాతగారు చాలా బాధపడతారు. సందేహం వద్దు, తాతగారిని చూసి కొత్త మ్యాజిక్తో కథలతో తిరిగి మళ్ళీ వస్తా. అమ్ములు, ఇది కావాలా? హాయ్ మంగు. మాంత్రిక లోకములో కొత్త కథలు పాటలతో మ్యాజిక్ బన్నీ అమ్ములు తిరిగి వస్తారు. అమ్ములు బన్నీ కలిసి ఉన్న కొత్త వాటి కోసం చూస్తూ ఉండండి.